హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్ లో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. టాపిక్ నేమ్ వచ్చేసి భాగస్వామ్యం. మనం దాన్ని ఇంగ్లీష్ లో పార్ట్నర్షిప్ అనే నేమ్ తో పిలుస్తాం. ఈ భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ని చూసాం. సో ఇది సెకండ్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ లో ఏం చేసామంటే కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్, యూజువల్ గా ఆ వ్యాపారంలో పొందినటువంటి లాభాన్ని లేదా నష్టాన్ని భాగస్వాములు ఏ విధంగా పంచుకోవాలి అనే కొన్ని రకాల అప్లికేషన్స్, కొన్ని రకాలటువంటి డిఫరెంట్ కేసెస్ ని మనం పార్ట్ 1 లో చూసాం. సో ఇక ఈ పార్ట్ 2 లో ఆ అంశాలను ఆధారంగా చేసుకుని మరికొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి క్వశ్చన్ కూడా అదే ఫార్ములా బేస్ చేసుకొని ఉంటుందండి. ఏంటిది ఆ ఫార్ములా? లాభాల యొక్క నిష్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు పెట్టుబడుల యొక్క నిష్పత్తి ఇంటూ ఏం రాస్తాం? కాలాల యొక్క నిష్పత్తి. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి అన్ని క్వశ్చన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. దాంతో పాటుగా ప్రశ్నలో భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఇవ్వకపోతే ఆ పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయని భావిస్తాం? సమాన కాలం పాటు ఉన్నాయి అని భావిస్తాం. మరి ఈ రకంగా పెట్టుబడులు సమాన కాలం పాటు ఉన్నప్పుడు ఈ లాభాల మధ్య నిష్పత్తి దేనికి సమానంగా ఉంటుందంటే పెట్టుబడుల మధ్య నిష్పత్తికి సమానంగా ఉంటుంది. సో ఈ అంశాలను కూడా అభ్యర్థులు గ్రహించండి. సో ఈ నాలెడ్జ్ ని బేస్ చేసుకునిగా క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం. సో హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఏంటండి క్వశ్చన్? ఏ 8,000 రూపాయలను 4 నెలల పాటు, బి 10,000 రూపాయల పెట్టుబడిని 5 నెలల పాటు ఒక వ్యాపారంలో పెట్టుబడిగా ఉంచారు. అయినా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? సో ఇక్కడ ఏ యొక్క పెట్టుబడి ఉంది, ఆ పెట్టుబడి ఉంచబడిన కాలం ఉంది. బి యొక్క పెట్టుబడి ఉంది, ఆ పెట్టుబడి ఉంచబడిన కాలం ఉంది. సో కాబట్టి ఈ పెట్టుబడి మరియు కాలాల యొక్క నిష్పత్తి, ఆ లబ్ధాల యొక్క నిష్పత్తిలోనే వారు ఏం చేయాలి? లాభాలను పంచుకోవాలి. ఇలా లాభాలు పంచుకునే సందర్భంలో మీకు ఏం చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్ లో, ఒకవేళ నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక ఈక్వల్ గా ఉంటే కట్ చేయొచ్చండి. ఇప్పుడు 8,000 అంటే ఇందులో ఒక 3 జీరోస్ ఉన్నాయి, ఇందులో ఒక 3 జీరోస్ ఉన్నాయి, అంటే 4 ఉన్నాయి కానీ ఇందులో 3 జీరోస్, ఇందులో 3 జీరోస్ కామన్ గా ఉన్నాయి కాబట్టి ఆ 3 సున్నాలు లేవని మీరు భావించండి. ఇక ఏం చేయాలి? ఏ యొక్క పెట్టుబడి ఏమో 8 భాగాలు, 8 భాగాల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉంది? 4 మంత్స్ పాటు ఉంది. బి యొక్క పెట్టుబడి ఏమో 10 రూపాయలు, అలా భావించండి. ఈ 10 రూపాయల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉంది? 5 మంత్స్ పాటు ఉంది. ఏ పెట్టుబడి ఏమో 8,000 అంటే 8 రూపీస్ గా భావిస్తాం. ఏ పెట్టుబడి ఏమో 8 రూపీస్ 4 మంత్స్ పాటు ఉంది. బి పెట్టుబడి ఏమో 10 రూపీస్ 5 మంత్స్ పాటు ఉంది. ఇగో ఇది మంత్స్ లో ఉంది కాబట్టి ఇది ఎలా ఉండాలి? మంత్స్ లోనే ఉండాలి. అలా లేకపోతే మనం సింపుల్ గా ప్రమాణాలు మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకేమైనా సింప్లిఫై అయితే సింప్లిఫై చేయండి, లేదు అదే ఆన్సర్. ఇక్కడ కట్ చేయొచ్చు కదా. 2 2s are 4, 2 5s are 10, 2 2s are 4, 2 5s are 10. ఎంత వచ్చిందండి ఫైనల్ గా? 8 into 2 అంటే 16 ఈస్టు ఏం రాసాం? 25. దేర్ఫోర్ వాళ్ళ లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారండి? 16:25 నిష్పత్తిలో వాళ్ళ లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఇక మరో క్వశ్చన్ ఏమడిగాడు? ఏ కామా బి కామా సి ల యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. ఏంటది? 1/2:1/3:1/4. మరియు ఈ పెట్టుబడి ఉంచబడినటువంటి కాలాల మధ్య నిష్పత్తి కూడా ఇచ్చాడు. ఎంత? 2:3:4. ఆయన లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలి అంటుండు. లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కొంత ఇంపార్టెంట్ అండి. ఏంటి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటే, యాక్చువల్ గా ఈ నిష్పత్తి చూడగానే చాలా మంది అభ్యర్థులు చేసే పొరపాటు ఏంటంటే 1/2:1/3:1/4 కదా. కాబట్టి ఏం చేస్తారు? లేని హారాల యొక్క లబ్ధాన్ని లవంతో గుణిస్తారు. అంటే ఇక్కడ 2 ఉంది కదా కాబట్టి 3 into 4 12, నెక్స్ట్ 3 ఉంది కదా, సో 2 into 4 8, నెక్స్ట్ 4 ఉంది కదా, 2 into 3 6. ఈ విధంగా లేని హారాల యొక్క లబ్ధాన్ని లవంతో గుణించి ఇది పెట్టుబడుల మధ్య నిష్పత్తి, మరిది ఏంటిది? కాలాల మధ్య నిష్పత్తి. సో పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం. ఆ రకంగా యూజువల్ గా ఆన్సర్ మీరు చెప్పాల్సి ఉంటుంది కదా. కానీ మీరు కొంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ యూజ్ చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి? 2 3 4 ఉంది, ఇక్కడ ఉంది 2 3 4 ఉంది. కాబట్టి ఆ నిష్పత్తి భిన్న రూపంలో ఉన్నప్పటికీ మీరు మార్చాల్సిన పని లేదండి. భిన్న రూపంలో ఉన్నప్పటికీ మీరు మార్చాల్సిన పని ఏమీ లేదు. సో లాభాల మధ్య నిష్పత్తి ఎలా వస్తుంది? లాభం రావాలి అంటే ఏ యొక్క పెట్టుబడి అది ఉంచబడినటువంటి కాలం, అదేవిధంగా బి యొక్క పెట్టుబడి అది ఉంచబడినటువంటి కాలం, అదేవిధంగా సి యొక్క పెట్టుబడి అది ఉంచబడిన కాలం. పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం. ఆ నిష్పత్తులోనే సింపుల్ గా వారు లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక 2 2 క్యాన్సిల్ అయిపోయింది, 3 3 క్యాన్సిల్ అయిపోయింది, 4 4 క్యాన్సిల్ అయిపోయింది. చివరిగా అభ్యర్థి ఏం గమనించాడు? 1:1:1. అంటే వాళ్ళ లాభాలను ఏ విధంగా పంచుకుంటున్నారు?
సమానంగా పంచుకుంటున్నారు, లేదా 1:1:1 నిష్పత్తిలో వాళ్ళ లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఇది సింపుల్ గా అయిపోయింది కదా. 2తో కట్ చేశాను, గుణించాను, భాగించాను, భాగించి ఉంది. సో కట్ చేశాను వాటిని. అంతేగాని మళ్ళీ మీరు ఈ నిష్పత్తిని సింప్లిఫై చేసి దాన్ని మళ్ళీ గుణించి వచ్చిన వాళ్ళని మళ్ళీ కట్ చేసి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అలా లేనప్పుడు ఆ నిష్పత్తిని సింప్లిఫై చేస్తాం, సింప్లిఫై చేసి రాస్తాం. ఇక్కడ అటువంటి వాతావరణం ఏమీ లేదు కాబట్టి సింపుల్ గా చేసుకుంటూ ముందుకెళ్ళవచ్చు. సో ఇక మరో క్వశ్చన్ చూడండి. ఏంటా క్వశ్చన్? A, B, Cలు పొందిన లాభాల మధ్య నిష్పత్తి 3/4:5/7:1/3. ఇది వేటి మధ్య నిష్పత్తి అట? వారు పొందినటువంటి లాభాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి లాభాల మధ్య నిష్పత్తి. మరి కాలాల మధ్య నిష్పత్తి కూడా ఉంది. అయినా పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంతో కనుగొనండి అన్నాడు. యూజువల్ గా పెట్టుబడికి మనకున్న ఫార్ములా ఏంటి అంటే లాభము బై కాలం. ఓకేనా? పెట్టుబడికి మనకున్న ఫార్ములా ఏంటంటే లాభం బై కాలం. సో లాభము బై కాలం చేస్తే వచ్చేది సింపుల్ గా పెట్టుబడి. సో ఈ లాజిక్ ని బేస్ చేసుకుని ఆన్సర్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. సో హియర్ ఈజ్ యువర్, అంటే అలా ఇప్పుడు ఈ విధంగా ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. నిష్పత్తుల భిన్నాలు ఉన్నాయి కదా, నిష్పత్తుల భిన్నాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం సింప్లిఫై చేసుకుంటాం. ఎలా సింప్లిఫై చేస్తాం? నేను డైరెక్ట్ రాసిన చూడండి. లాభాల మధ్య నిష్పత్తి, లాభాల మధ్య నిష్పత్తి. సో డైరెక్ట్ రాసే ప్రయత్నం చేస్తున్నా. ఇది లాభాల మధ్య నిష్పత్తి యాక్చువల్ గా ఏముంది? 3/4:5/7:1/3 ఉంది. సో 4 క్లోజ్ చేసిన 7 3 ఎంత? 21. సో 21 ఇంటూ 3 అని రాస్తున్నాను. 21 ఇంటూ 3 లేదా 60 ఏం రాసుకోవచ్చు దాన్ని? 63 రాస్తాం. 21 ఇంటూ 3 అంటే 63. 7 క్లోజ్ చేశాను. 7 క్లోజ్ చేస్తే 4 3 12. 12 ఇంటూ 5 అంటే 60. నెక్స్ట్ 3 క్లోజ్ చేస్తే 4 ఏళ్ళు ఎంత? 28. 28 ఇంటూ 1 అంటే 28. కాబట్టి లాభాల మధ్య నిష్పత్తి ఎంత అండి? 63:60:28. 63:60:28. ఇది లాభాల మధ్య నిష్పత్తి. ఆ తర్వాత మన నెక్స్ట్ ఏమన్నాడు? కాలాల మధ్య నిష్పత్తి గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, కాలాల మధ్య నిష్పత్తి. సో దీన్ని కూడా డైరెక్ట్ గా సింప్లిఫై చేద్దాం. 2/3, 1/4, 3/5 ఉంది కదా. 3 క్లోజ్ చేస్తే 4 5 20. 20 ఇంటూ 2 అంటే డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు అండి? 40 రాయొచ్చు. 4 క్లోజ్ చేస్తే 3 5 15. 15 1 15. చివరిగా 5 క్లోజ్ చేస్తే 3 4 12. 12 3 ఎంత? 36. సో లాభాల మధ్య నిష్పత్తి ఏమొచ్చిందండి? 63 60 28. మరి కాలాల మధ్య నిష్పత్తి ఏమొచ్చింది? 40 15 36. ఓకే, మరి క్వశ్చన్ అడిగింది ఏంటిది? పెట్టుబడుల మధ్య నిష్పత్తి అడిగాడు. ఓకే, మరి పెట్టుబడుల మధ్య నిష్పత్తికి పెట్టుబడికి ఫార్ములా ఎట్లా వస్తుందండి? సింపుల్ గా లాభం బై కాలం. పెట్టుబడి రావాలంటే ఏం చేయాలి? లాభం బై కాలం చేస్తాం. లాభము బై కాలం. ఇక్కడ వాల్యూస్ అనేవి కొంత పెద్దగా వచ్చాయి కానీ ఇక్కడ మీరు ఈ చేసే విధానం పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? చేసే విధానం పైన పెట్టి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాభము బై కాలం అంటే ఏం తీసుకుంటాం? లాభం బై కాలం అంటే 63/40. 63/40. ఇక్కడ ఏం చేస్తామండి? 60/15. సో ఇక్కడ ఏం చేయబోతున్నాం అండి? 28/36. 28/36. ఇక్కడ 40 ఉంది, 15 ఉంది, 36 ఉంది. ఇవన్నీ దేంతో కూడా భాగించబడవు. అవన్నీ కూడా ఒకదానికోటి 3తో పోతుంది, 3తో పోతుంది కానీ 3తో పోవట్లేదు. సో కాబట్టి ఏం చేస్తాం? 40 క్లోజ్ చేసి 15 ఇంటూ 16 ఇంటూ 63. తర్వాత 15 క్లోజ్ చేస్తే 40 ఇంటూ 36 ఇంటూ 60. నెక్స్ట్ 36 క్లోజ్ చేస్తే 40 ఇంటూ 36 క్లోజ్ చేస్తే 40 ఇంటూ 15 ఇంటూ 28. అలా సింప్లిఫై చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఆన్సర్ ఉంటుంది. ఈ విధంగా మనకు సింపుల్ గా ఆన్సర్ ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? ఏం చేయాలండి? 40 క్లోజ్ చేస్తాం 15 ఇంటూ 36 ఇంటూ 63. 15 క్లోజ్ చేస్తే 40 ఇంటూ 36 ఇంటూ 60. నెక్స్ట్ 36 క్లోజ్ చేస్తే 40 ఇంటూ 15 ఇంటూ 28. ఓకేనా? లేదు కొన్ని సందర్భాల్లో ఇలా కూడా ఆన్సర్ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్. వాడి క్వశ్చన్ లో ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనకు ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. ఓకే, సో అది సింప్లిఫై చేయడం పెద్ద ఇబ్బంది కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ మల్టిప్లికేషన్. ఓకే, సో అది ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏంటది? ఏ 20,000 రూపాయలను 8 నెలల పాటు, బి 16,000 రూపాయలను 5 నెలల పాటు, సి 15,000 రూపాయలను 1 సంవత్సరం పాటు వ్యాపారంలో పెట్టుబడిగా ఉంచారు. అయినా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అడుగుతున్నాడు. లాభాలను వారు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు అంటే మీనింగ్ ఏంటండి? ఇక్కడ ఏబిసి అనేటువంటి వ్యక్తుల యొక్క పెట్టుబడులు ఉన్నాయి. అదేవిధంగా ఆ పెట్టుబడులు ఎంత కాలం పాటు కూడా వ్యాపారంలో ఉన్నాయి ఇచ్చారు. సో కాబట్టి దానికన్నా ముందుగా ప్రతి దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్ చేయండి. మినిమం నెంబర్ ఆఫ్ జీరోస్. సో మినిమం అంటే చూడండి 16,000లో 3 zeros, 15,000లో 3 zeros, ఇందులో కూడా ఏంటంటే 3 zeros.
సో ఆ జీరోస్ అనేవి కామన్ గా ఉన్నాయి కాబట్టి ఆ సున్నాలు మర్చిపోండి. ఇక మళ్ళీ రాసి కట్ చేయడం టైం వేస్ట్ కదా, కాబట్టి అలా మర్చిపోండి. ఇప్పుడు ఏమని భావించాలి? ఏ యొక్క పెట్టుబడి జస్ట్ 20 రూపాయలు భావించండి. 20 రూపాయల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉంది? 8 మంత్స్ పాటు ఉంది. మరి బి యొక్క పెట్టుబడి ఎంత? 16 రూపాయలు. ఎన్ని మంత్స్ పాటు ఉంది? 5 మంత్స్ పాటు ఉంది. సి పెట్టుబడి ఎంత? 15 రూపాయలు. ఎన్ని మంత్స్ పాటు ఉంది? 1 ఇయర్ పాటు ఉంది. అంతేగాని మీరు సింపుల్ గా 1 ఇయర్ రాయొద్దు. ఎందుకంటే ఇది ఎందులో ఉందండి? నెలల్లో ఉంది. ఇది ఎందులో ఉంది? నెలల్లో ఉంది. మరి రెండు నెలల్లో ఉన్నప్పుడు ఇది ఎందులో ఉండాలి? నెలల్లోనే ఉండాలి. కానీ దేంట్లో ఉంది? ఇయర్స్ లో ఉంది, సంవత్సరాల్లో ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలంటే మనం మంత్స్ లోకి మార్చుకోవాలి. 1 ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? 12 మంత్స్. ఇప్పుడు ప్రమాణాలన్నీ కూడా ఒక విధంగా మారిపోయాయి. ప్రమాణాలన్నీ కూడా ఒక విధంగా మారిపోయాయి. దీనిని మనం 4 తో కట్ చేసుకొని సింప్లిఫై చేసుకోవచ్చు. సో 4 5లో 20, 4 4లో 16, 4 3లో 12. ఆ తర్వాత 5 తో కట్ చేయొచ్చు. 5 తో కట్ చేస్తే 5 క్యాన్సిల్ అయిపోయిందండి, 5 క్యాన్సిల్ అయిపోయిందండి, 5 3లో 15. సో చివరగా మల్టిప్లై చేస్తే ఇక్కడ ఓన్లీ 8 మిగిలిందండి. సో తర్వాత ఇక్కడ ఓన్లీ 4 మిగిలింది, చివరగా 9 మిగిలింది. దేర్ఫోర్ వాళ్ళ లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారండి? 8:4:9 నిష్పత్తిలో లాభాలను వారు పంచుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా సింపుల్ గా ప్రతి ప్రశ్నలో కూడా పెట్టుబడి ఎంత, పెట్టుబడి ఎంత కాలం పాటు ఉంది, దాంతో పాటుగా ఆ భాగస్వాములు ఎవరెవరు, ఈ అంశాలను బేస్ చేసుకొని చేసుకుంటూ ముందుకెళ్తాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ది వన్ మోర్ క్వశ్చన్. సో క్వశ్చన్ డిస్ప్లే కానీ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ వీలైతే పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ని ఓన్ గా చేసే ప్రయత్నం చేయండి. హియర్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటది? పి కామా క్యూల యొక్క పెట్టుబడులు వరుసగా అన్నాడు. పి కామా క్యూల యొక్క పెట్టుబడులు వరుసగా 85,000 మరియు 15,000. 2 సంవత్సరాల తర్వాత వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? ఆఫ్టర్ 2 years ఇన్ వాట్ రేషియో దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్స్. 2 years తర్వాత వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారో కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ కూడా ప్రైమరీగా మీరు చేయాల్సింది నెంబర్ ఆఫ్ జీరోస్ చూడండి. సో 3 zeros ఉన్నాయి, ఇక్కడ కూడా 3 zeros ఉన్నాయి, కాబట్టి ఆ 3 zeros పక్కకి పెట్టేసేయండి. దాంతో పాటుగా మరి ఎన్ని సంవత్సరాల తర్వాత? 2 సంవత్సరాల తర్వాత అన్నాడు. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్? ఆఫ్టర్ 2 years. అంటే P కి సంబంధించి 2 years, Q కి సంబంధించి కూడా 2 years. మరి కాబట్టి ఈ భాగస్వాముల యొక్క పెట్టుబడులు ఎలా ఉన్నాయి? సమాన కాలం పాటు ఉన్నాయి కదా. మరి పెట్టుబడులు సమాన కాలం పాటు ఉన్నప్పుడు ఈ లాభాల మధ్య నిష్పత్తి దేనికి సమానం? పెట్టుబడుల మధ్య నిష్పత్తికి సమానం. అంతేగాని మీరు రాయనవసరం లేదు. ఏ విధంగా? 85 × 2 years, 15 × 2 years రాసి మళ్ళీ కట్ చేయడం టైం వేస్ట్ కదా. కాలం సమానంగా ఉంది కాబట్టి ఈ పెట్టుబడుల మధ్య నిష్పత్తి, లాభాల మధ్య నిష్పత్తి రెండు సమానంగా ఉంటాయి అని గుర్తుంచుకోండి. సో ప్రశ్నలో అడిగింది ఏంటండి? లాభాల మధ్య నిష్పత్తి. ప్రశ్నలో అడిగింది లాభాల మధ్య నిష్పత్తి. సో ఏ యొక్క పెట్టుబడి ఎన్ని భాగాలు ఉంది? 55 భాగాలు ఉంది. బి యొక్క పెట్టుబడి సో సింపుల్ గా 15 భాగాలు ఉంది. అలాగే ఉన్నా పర్లేదు, క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. 5 టేబుల్లో కట్ చేయొచ్చు కదా. 5 1లో 5, 5 వేల 35, 5 3లో 15. ఓకేనా? 5 1లో 5, 5 వేల 35, 5 3లో 15. దేర్ఫోర్ వాళ్ళ లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? 17:13 నిష్పత్తిలో వాళ్ళ లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు పరిగణించలేదు మీరంటే, మీరు కావాలంటే రాసుకోండి. ఎవరు రాస్తారు? మీరు రాయాలంటే 85 × 2 అని రాస్తారు కదా. 85 × 2. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తారు? 15 × 2 అని రాస్తారు. ఇలా 2 అని రాసి మళ్ళీ ఇటువైపు రేషియో కూడా 2 ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది. మరి రాయడం ఎందుకు, కట్ చేయడం ఎందుకు? టైం వేస్ట్ ఎగ్జామ్ హాల్లో. కాబట్టి అందుకే డైరెక్ట్ గా ఈ స్టెప్ రాయాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే. కాలం సమానంగా ఉన్నప్పుడు మీరు ఆ కాలాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు. లాభాల మధ్య నిష్పత్తి కావాలంటే దేనికి సమానం? అది పెట్టుబడుల మధ్య నిష్పత్తికే సమానం. దట్స్ ఆల్. అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఏ కామా బీల యొక్క పెట్టుబడులు వరుసగా 22,500 మరియు 35,000. వారు పొందినటువంటి మొత్తం లాభం 13,800 రూపాయల్లో ఎవరి వాటా అడిగాడు? బి యొక్క వాటా అడిగాడు. ఓకేనా? ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద బి షేర్. సో ముందుగా బ్లైండ్ ఏం చేద్దామండి? ఇందులో 2 zeros ఉన్నాయి. సో ఇందులో 2 zeros ఉన్నాయి. ఇందులో ఉన్న 2 zeros కి ఇందులో 2 zeros అయిపోయినాయండి, క్యాన్సిల్ అయిపోయినాయి. వెరీ సింపుల్ గా. సో కాబట్టి ఏ యొక్క పెట్టుబడి ఎంత ఉంది ఇక్కడ? ఏ యొక్క పెట్టుబడి వచ్చేసి 225 కదా. ఏ యొక్క పెట్టుబడి 225. మరి ఎంత కాలం పాటు ఉంది? ఇచ్చాడా? ఇవ్వలేదు. పెట్టుబడులు మాత్రమే ఇచ్చాడు. ఈ పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయో ఇవ్వలేదు. పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయో ఇవ్వనట్లయితే దాని మీనింగ్ ఏంటి? సమాన కాలం పాటు ఉన్నాయని అర్థం కదా. సమాన కాలం పాటు ఉన్నాయి అని అర్థం.
ఈ విధంగా పెట్టుబడులు సమాన కాలం పాటు ఉన్నప్పుడు లాభాల మధ్య నిష్పత్తి దేనికి సమానం? పెట్టుబడుల మధ్య నిష్పత్తికే సమానం. తర్వాత ఇదేమో 225, ఇదే వస్తుందండి 350 వస్తుంది. ఓకేనా? 350. ఈ రెండు దేంతో కట్ చేయొచ్చండి? యూ కెన్ క్యాన్సల్ విత్ 5 టేబుల్. 5 టేబుల్స్ తో కట్ చేస్తే 5 4లో 20, 5 5లో 25, 5 7లో 35, పక్కన ఒక 0. మళ్ళీ కట్ చేయొచ్చు కదా. 5 9లో 45, 5 1లో 5, 5 4లో 20. ఓకేనా? 5 1s 5, 5 4s 20. సో ఫైనల్ గా వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? 9:40 నిష్పత్తిలో పంచుకోవాలి. కానీ క్వశ్చన్ లో అడిగింది వారు లాభాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలని లేదు. మొత్తం లాభం ఇచ్చిండు. ఆ మొత్తం లాభాలు ఎవరు వాటా అడిగిండు? బి వాటా అడిగిండు. అంటే ఈ లాభాన్ని వారు ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? మరి 9:40 నిష్పత్తిలో పంచుకోవాలి. ఏ వాటానేమో 9 భాగాలు రావాలి, బి వాటానే 14 భాగాలు రావాలి. మొత్తం ఎన్ని భాగాలు? 23 భాగాలు. ఈ 23 భాగాల విలువ ఎంతకు సమానం అండి? 13,800. అడిగింది ఎవరి వాటా ప్రశ్నలో? బి వాటా. బి వాటా ఎన్ని భాగాలు ఉంది? 14 భాగాలు ఉంది. ఇక్కడ 23rd టేబుల్ రావడం కొంత ఇబ్బంది పడే వాళ్ళు ఏం చేయండి అంటే, ఇగో ఈ దీనిపైన ఫోకస్ చేయండి. ఒకట్ల స్థానం యూనిట్స్ ప్లేస్ లో ఏముంది? 8 ఉంది. మరి ఇక్కడ ఏముంది? 3 ఉంది. అంటే సున్నాలు మర్చిపోండి. సరే, ఇది ఒకట్ల స్థానంగా అనకండి మీరు. యూజువల్ గా ఇది యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. ఒకట్ల స్థానం, పైల స్థానం. నేను సున్నాలు పరిగణించకుండా చెప్తున్నాను. సో ఒకట్ల స్థానంలో ఎంత ఉందండి? సో 8 ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. 3ని ఏ నెంబర్ తో గుణిస్తే ఒకట్ల స్థానంలో ఎంత వస్తుందంటే 3 6 ఎంత? 18. కాబట్టి సింపుల్ గా 23 6 సార్లు గుణించండి. 23ని 6 సార్లు గుణిస్తే ఏమొస్తుంది? 138 వస్తుంది. పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు. కాబట్టి ఇంటూ 600. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో అదే ఆపరేషన్ మీకు అప్లై చేశాను. ఓకే. సో 14 × 600 అంటే ఈ 2 zeros ఇట్లాగే ఉంచానండి. 16లో 60, 24. మొత్తం ఎంత? 8,400. ఓకే. మొత్తం 13,800 రూపాయల్లో బి యొక్క వాటా వచ్చేసి ఎన్ని రూపాయలండి? 8,400 రూపాయలు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇట్లా నార్మల్ గా క్యాల్కులేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే. సో వెరీ సింపుల్. ఈ నెంబర్ ఆఫ్ జీరోస్ ముందే కట్ చేసుకోండి. నేను యాక్చువల్గా 225 రూపాయలు అని చెప్పాను. ఇది 225 రూపీస్ కాదు కదా. మొత్తం పెట్టుబడి ఎంత? యాక్చువల్ గా 22,500. కానీ నేను చెప్తున్నాను సో 225 అని చెప్పాను. అంటే 2 zeros కట్ చేసిన తర్వాత ఆ వాల్యూని మీకు చెప్పడం జరిగింది. మీరు అలాగే భావించండి. సో ఇక మరొక క్వశ్చన్. సో ఒకసారి వీలైతే వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసి మీరు క్వశ్చన్ ఓన్ గా చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. ఏ కామా బి కామా సిల యొక్క పెట్టుబడులు వరుసగా ఎంత ఇచ్చాడు? 35,000, 45,000, 55,000 రూపాయలు ఇచ్చాడు. సంవత్సరానికి వారు పొందిన మొత్తం లాభం 40,500 రూపాయల్లో ఎవరి వాటా అడిగాడు? ఆ బికి సంబంధించిన వాటా అనేటువంటిది ఎంతకు సమానం అడుగుతున్నాడు? బి యొక్క వాటా అడిగాడు. సో వెరీ సింపుల్. ముందుకు ఏం చేయాలండి? ఏ యొక్క పెట్టుబడి 35,000, 45,000, 55,000. ప్రతి దాంట్లో కూడా కనీసంగా ఎన్ని సున్నాలు కామన్ ఉన్నాయి? 3 సున్నాలు. కాబట్టి ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. మరి ఈ పెట్టుబడులు ఎంత కాలం పాటు ఉన్నాయి ఇచ్చిండా? సంవత్సరాంతానికి వాళ్ళ లాభాలు పంచుకుంటారట. అంటే మీనింగ్ ఏంటిది? ఏ పెట్టుబడి 1 year పాటు ఉంది, బి పెట్టుబడి 1 year పాటు ఉంది, సి పెట్టుబడి కూడా 1 year పాటు ఉంది. అట్లా మనం భావిస్తాం. సో కాబట్టి ఏం చేయబోతున్నాం? సింపుల్ గా ఏ యొక్క పెట్టుబడి 35 రూపాయలు లేదా 35 భాగాలన్నా పర్లేదు. సో 35 రూపాయలు. నెక్స్ట్ బి యొక్క పెట్టుబడి 45 రూపాయలు. అదేవిధంగా సి యొక్క పెట్టుబడి 55 రూపాయలు. సో ఈ నిష్పత్తిలో ఏం చేయాలి? లాభాలను పంచుకోవాల్సి ఉంటుంది. 35:45:55 నిష్పత్తిలోనే లాభాలు పంచుకోవాలి. ఏం చేస్తాం అప్పుడు? 5 7 35, 5 9 45, 5 11 55. సో ఈ నిష్పత్తిలోనే లాభాలు పంచుకోవాలి. ఇది ఏ వాటా? లాభంలో ఏ వాటా? ఇది లాభంలో బి వాటా, ఇది లాభంలో సి యొక్క వాటా. ఓకేనా? మరి మొత్తం లాభం ఇచ్చాడు. మొత్తం లాభం 8,000, 40,500. ఈ 40,500లో అడిగింది ఎవరి వాటా? సో బి వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. మొత్తం ఎన్ని భాగాలండి? 27 భాగాలు కదా. 11 + 9 20, 20 + 7 27. 27 భాగాల విలువ ఎంతకు సమానం? 40,500కు సమానం. అడిగింది బి వాటా అంటే 9 భాగాల విలువ ఎంతకు సమానం కనుక్కోవాలి. మీరు డైరెక్ట్ గా 27 తో కట్ చేసినా పర్లేదు, లేదా 9 తో కట్ చేస్తే 9 1లో 9, 9 3లో 27. మళ్ళీ ఈ 3ని ఈ 405 కట్ చేసుకోవచ్చు. 3 1లో 3, 1 మిగిలింది, 10గా మారింది. 3 3లో 9, 3 5లో 15. పక్కన ఒక 2 zeros.
సో కాబట్టి ఇంటూ 13,500. సో కాబట్టి 1 ఇంటూ 13,500 అంటే ఏమొస్తుందండి 13,500. ఓకే, మొత్తం లాభం 40,500 రూపాయల్లో బి యొక్క వాటా ఎంతకు సమానం 13,500 రూపీస్ కి ఈక్వల్. వెరీ సింపుల్ క్యాల్కులేషన్. ఓకే, సో గ్రాడ్యువల్ గా స్టార్టింగ్ లో ఓన్లీ కొన్ని క్వశ్చన్లు ఏం చేసాం మనం రేషియో పైన చేసాం కదా, ఆ తర్వాత మళ్ళీ ఏం చేసాం కొంత దాని యొక్క స్టాండర్డ్స్ అనేటువంటి గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ ముందుకెళ్దాం. ఇంకా ముందు ఎలా చేయబోతున్నాం అంటే కొంతమంది వ్యక్తులు అదనంగా పెట్టుబడి పెడతారు, లేదా కొంతమంది వ్యక్తులు పెట్టుబడిని వాపస్ తీసుకుంటారు, లేదా కొంతమంది వ్యక్తులు పెట్టుబడులు వేరువేరుగా ఉన్నప్పటికీ వారి లాభాలు సమానంగా పంచుకోవాలి అని డిసైడ్ అవుతారు. ఇట్లా రకరకాల అంశాలతో ఉంటాయి, అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ సీ. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్, మరో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏంటి ఆ క్వశ్చన్? ఏ 35,000 రూపాయలను 8 months పాటట, బి 42,000 10 months పాటట ఒక వ్యాపారములో పెట్టుబడిగా పెట్టారట. మరి మొత్తం లాభం 31,570లో ఏ యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. దాంట్లో అడిగింది ఎవరి వాటా అండి? ఏ యొక్క వాటా. మరి మొత్తం లాభం ఎంత ఇచ్చాడు? మొత్తం లాభం వచ్చేసి 31,570గా ఇచ్చాడు. సో ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని ఆన్సర్ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏ పెట్టుబడి ఎన్ని వేలు? 35,000. 35,000 అంటే ఇందులో 3 zeros ఉన్నాయి, ఇందులో 42 అంటే 3 zeros ఉన్నాయి. సో 3 zeros 11 భావించండి. ఇప్పుడు సింపుల్ ఏం తీసుకోవాలి? ఏ యొక్క పెట్టుబడి జస్ట్ 35 రూపాయలే అనుకోండి. ఈ 35 రూపాయల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉంది? 8 months పాటు ఉంది. మరి బి యొక్క పెట్టుబడి ఎంత? 42. ఎన్ని మంత్స్ పాటు ఉంది? 10 months పాటు ఉంది. ఏ పెట్టుబడి 35 భాగాలు 8 months పాటు ఉంది, 42 భాగాలు 10 months పాటు ఉంది. సో ఈ నిష్పత్తుల వాళ్ళు ఏం చేయాలి? లాభాలను పంచుకోవాలి. ఓకేనా? ఈ నిష్పత్తులు ఏం చేస్తారు? వాళ్ళు లాభాలని పంచుకోవాల్సి ఉంటుంది. దాన్ని కట్ చేయండి. మీరు సింపుల్ గా 7th table తో కట్ చేయండి. 7th table తో కట్ చేస్తే 7 5ల 35, 7 6లో 42. సో ఇక మళ్ళీ 2 తో కట్ చేస్తే 2 4లో 8, 2 5లో చేసినా పర్లేదు, 2 3లో 6, ఎలా అయినా పర్లేదు. మళ్ళీ కట్ అవుతుంది కదా, 2 2లో 2 5లో. ఓవరాల్ గా ఏమొచ్చిందండి? ఓవరాల్ గా ఏమొచ్చింది? 5 into 2 అంటే 10, ఆ తర్వాత 3 into 5. సో ఈ 3 into 5 అంటే ఏమొచ్చిందండి? 15గా వచ్చింది. సో కాబట్టి సింపుల్ గా వారి లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? 10:15 నిష్పత్తిలో లాభాలను వారు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే, సో ఇక్కడ ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు కదా. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి? 5 ఉంది. 5 5 క్యాన్సిల్ అయిపోతుంది కదా. కాబట్టి 2:3 లేదా 5 2లో 10, 5 3లో 15. ఫైనల్ గా లాభాల నిష్పత్తిలో పంచుకోవాలి. 2:3 నిష్పత్తిలో లాభాలు పంచుకోవాలి. అంటే మొత్తం లాభంలో ఏ వాటానేమో 2 భాగాలు, మరి బి ఎన్ని భాగాలు? 3 భాగాలు. 2 భాగాలు 3 భాగాలు, మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఈ 5 భాగాల విలువ ఎంతకు సమానం అండి? 31,570కి సమానం. అడిగింది ఎవరి వాటా? ఏ వాటా అడిగాడు. మరి ఏ వాటా అంటే ఎన్ని భాగాలు ఉంది? 2 భాగాలు ఉంది. వెరీ సింపుల్. కట్ చేయండి. 5 6లో 30, 1 మిగిలింది, 15గా మారింది. సో అంటే 5 3లో 15, 5 1లో 5, 5 4లో 20. ఓకేనా? సో పైన ఏదైతే అప్లై చేసామో అదే ఆపరేషన్. 5 6లో 30 కదండి, 1 మిగిలింది, 15గా మారింది, 5 3లో 15. సో 7 ఉంది, అంటే 5 1లో 5, 2 మిగిలింది, 5 4లో 20. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో అదే ఆపరేషన్ కింద కూడా చేయండి. ఏమొస్తుంది ఫైనల్ గా? 8 2 6 12. ఫైనల్ గా 12,628 రూపీస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్. 12,628 రూపీస్. ఎవరి వాటా అది? ఏ యొక్క వాటా. ఏ యొక్క వాటా. సో ఇది దీనికి సంబంధించి, సో ఈ 12,628 రూపీస్ అనేటువంటిది ఎవరి వాటా వచ్చింది? ఏ వాటా వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కమల్ 9,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించినటువంటి 5 నెలల తరువాత సమీర్ 8,000 రూపాయల పెట్టుబడితో భాగస్వామిగా చేరాడు. సంవత్సరానికి వారు పొందిన మొత్తం లాభం 6,970 రూపాయల్లో సమీర్ యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు. సమీర్ యొక్క వాటా అనేటువంటిది ఎంతో మనం ఫైండ్ చేయాలండి. ఓకే, అయితే ఇక్కడ విషయం చూడండి, ఇద్దరు కలిసి ఒకేసారి వ్యాపారం స్టార్ట్ చేయలేదు. ముందుగా వ్యాపారం స్టార్ట్ చేసిన ఎవరండి? కమల్. ఎన్ని రూపాయలతో? 9,000తో. కమల్ అనేటువంటి వ్యక్తి 9,000 రూపాయలతో వ్యాపారం స్టార్ట్ చేసినటువంటి ఒక 5 months తర్వాత వచ్చాడు. ఎవరు? సమీర్ అనే పర్సన్. ఎంత పెట్టుబడితో? 8,000తో. మరి ఆ భాగస్వామిగా చేరాడు. మరి లాభాన్ని ఎప్పుడు పంచుకుంటున్నారు? సంవత్సరాంతానికి పంచుకుంటున్నారు. అయినా వారు పొందిన మొత్తం లాభం 6,970 రూపాయల్లో సమీర్ యొక్క వాటా ఎంతో కనుగొనండి అన్నాడు.
సమీర్ యొక్క వాటా అనేది ఎంతో మనం ఫైండ్ చేయాలి. సో కాబట్టి మనం ముందుగా ఈ 9,000 చివరగా 8,000 లో కామన్ గా ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి 3 జీరోస్ కి 3 జీరోస్ సింపుల్ కట్ చేయండి. అలా కట్ చేస్తే కమల్ యొక్క పెట్టుబడి ఇప్పుడు ఎన్ని రూపాయలు అనుకోండి? 9 రూపాయలు అనుకోండి. ఈ 9 రూపాయల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉంది? 12 మంత్స్ పాటు ఉంది. ఎందుకు? లాభాన్ని ఎప్పుడు పంచుకుంటున్నారు? లాభాన్ని పంచుకునేది ఎప్పుడండి? సంవత్సరాంతానికి కదా. ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ప్రాఫిట్స్. సో కాబట్టి కమల్ యొక్క పెట్టుబడి ఏమో 9 భాగాలు. ఈ 9 భాగాల పెట్టుబడి ఎన్ని మంత్స్ పాటు ఉంది అంటే ఈ 9 భాగాల పెట్టుబడి వచ్చేసి 1 ఇయర్ పాటు కాదు, 12 మంత్స్ పాటు ఉంది. ఓకే. తర్వాత 5 మంత్స్ తర్వాత వచ్చారు ఎవరు? సమీర్ అనేటువంటి భాగస్వామి. సమీర్ యొక్క పెట్టుబడి ఎన్ని రూపాయలు? 8 రూపాయలు అలా భావించండి. ఓకే. ఈ 8 రూపాయల పెట్టుబడి మరి ఇవన్నీ 5 మంత్స్ తర్వాత వచ్చాడు. చూడండి, వ్యాపారం కొనసాగింది మొత్తం 12 మంత్స్. వ్యాపారం కొనసాగింది మొత్తం 12 మంత్స్. ఈ 12 మంత్స్ లో సమీర్ వచ్చింది మాత్రం ఆఫ్టర్ 5 మంత్స్. సమీర్ వచ్చింది మాత్రం ఆఫ్టర్ 5 మంత్స్. మరి ఆఫ్టర్ 5 మంత్స్ వచ్చాడు అంటే ఇతని పెట్టుబడి ఇంకెన్ని మంత్స్ పాటు ఉన్నట్టు? ఓన్లీ 7 మంత్స్ పాటు ఉన్నట్టు కదా. 5 మంత్స్ తర్వాత వచ్చాడు అంటే అతని యొక్క పెట్టుబడి కేవలం 7 మంత్స్ పాటు ఉన్న అర్థం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. దీన్ని బేస్ చేసుకొని చూడండి ఏం చేద్దాం ఇక. సో 9 into 12, 8 into ఏం తీసుకుంటామండి? సింపుల్ గా 7 తో తీసుకుంటాం. దీన్ని కట్ చేస్తే 4th టేబుల్ తో కట్ చేయండి. 4 మూడులో 12, 4 రెండులో 8. సో 9 into 3 అంటే 27, 2 into 7 అంటే 14. ఏ నిష్పత్తి అండి? 27:14 నిష్పత్తిలో లాభాలు పంచుకుంటారు. ఓకేనా? దీన్ని ఇంకా సింప్లిఫై చేయగలమాట? సింప్లిఫై చేయలేము. ఓకే. ఈ నిష్పత్తిలో ఎంత సొమ్ము పంచుకోవాలి? 6,970 రూపాయలు పంచుకోవాలి. సో 27 మరియు 14 అంటే 31. ఇది వచ్చేసి నెక్స్ట్ 41. 41 పార్ట్స్ వాల్యూ ఎంత? 41 పార్ట్స్ వాల్యూ 6970. 41 పార్ట్స్ వాల్యూ 6970 అయితే అడిగింది ఎవరి వాటా? మరి సమీర్ వాటా. సమీర్ వాటా ఎన్ని భాగాలు ఉందండి? 14 భాగాలు ఉంది. సో ఈ 14 భాగాల విలువ ఎంతకు సమానం చేస్తాం? ఇక్కడ చిన్న మీరు గుర్తుంచుకోండి, 41 టేబుల్ యూజువల్ ఎవరికి రాదు కదా. 41 టేబుల్ ఇస్ సమ్వాట్ కాంప్లికేటెడ్, నో వన్ ఈస్ గోయింగ్ టు గెట్. అప్పుడు ఏం చేస్తామంటే యూనిట్స్ ప్లేస్ పరంగా చేసే ప్రయత్నం చేయండి. ఒక్కట్ల స్థానం ఎంత ఉంది? 1 ఉంది. ఒక్కట్ల స్థానం ఎంత ఉంది? 7 ఉంది. మళ్ళీ 0 మర్చిపోయి చెప్తున్నాను. నేను చాలా సందర్భాలు చెప్పాను కదా, 0ని పరిగణించకుండా చెప్తున్నాను. ఒక్కట్ల స్థానం 7 గా తీసుకున్నాను. ఓకే. 1ని దేంతో గుణించాలి? అయితే 7 తో గుణించాలి, లేదా 17 తో గుణించాలి, లేదా 27 తో గుణించాలి. కాబట్టి రఫ్ గా వెరిఫై చేయండి. ఈ 41 ని 17 తో గుణించండి. 41 ని 17 తో గుణిస్తే ఏమొస్తుందండి? యూజువల్ గా 41 ని 10 తో గుణించిన అనుకోండి. 41 ని 10 తో గుణిస్తే 14 వచ్చింది. ఇంకో 7 తో గుణించాలి కదా. 7 తో గుణిస్తే ఎంత వస్తుంది? 287 వస్తుంది. సో దీనికి 287 కలపండి. 287 కలిపితే ఏమొస్తుందండి? 697. టాలీ అయింది కదా. కాబట్టి సింపుల్ గా 41 ని ఎన్నిసార్లు గుణిస్తున్నా? 17 టైమ్స్ గుణిస్తున్నా. 41 ని 17 టైమ్స్ గుణిస్తే ఏమొచ్చింది? 697 మాత్రమే వచ్చింది. మరి పక్కన ఒక 0 ఉంది కదా, కాబట్టి ఇంటూ 170. పైన ఏదైతే ఆపరేషన్ అప్లై చేసినామో అదే ఆపరేషన్, సేమ్ ఆపరేషన్ అప్లై హియర్ ఆల్సో. సో 4 into 170. 4 into 170 అంటే ముందుగా 0 అలాగే రాశాను. సో యాజ్ యూజువల్ గా 14 ని ముందుగా 10 టైమ్స్ గుణించండి. 14 ని 10 టైమ్స్ గుణిస్తే ఏమొచ్చిందండి? 14 ని 10 టైమ్స్ గుణిస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ వచ్చేసి 140. అదే 14 ని 7 టైమ్స్ గుణిస్తే వచ్చేది 98 కదా. 98 రెండు క్లబ్ చేయండి. సో ఈ వాల్యూ వచ్చేసి 8 అవుతుంది కదా. సో ఇది 13 అవుతుంది. సో 238. సో సింపుల్ గా ఏం తీసుకుంటామండి? 2380. ఏంటది? రూపీస్. మొత్తం లాభంలో సమీర్ యొక్క వాటా ఎంత అంటే 2380 రూపీస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. 140 ని 14 ని 17 తోటి గుణిస్తున్నా. 14 ని 17 తో గుణిస్తే 14 ని ముందుగా 10 టైమ్స్ గుణించండి. 140 వచ్చింది. 14 ఇంకో 7 టైమ్స్ గుణించండి. 7 టైమ్స్ గుణిస్తే ఏమొస్తుంది? 98 వస్తుంది. 140 ప్లస్ ఈ 98 ఎంత? 238. మరి అంటే ఇండైరెక్ట్ గా 14 ని 17 టైమ్స్ గుణిస్తే వచ్చేది 238. పక్కన ఒక 0 ఉంది కదా, ఇవో రాశాను. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇక ఈ అంశాలను బేస్ చేసుకొని మరో క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం. హియర్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్ ఏంటో. ఏ 50,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించినటువంటి 6 months తర్వాత ఎవరు వచ్చారండి? బి వచ్చాడు. బి ఎంత పెట్టుబడితో వచ్చాడు? 80,000 రూపాయల పెట్టుబడితో వచ్చాడు. భాగస్వామిగా చేరాడు. 3 సంవత్సరాల తర్వాత వారు పొందిన మొత్తం లాభం ఎంత? 24,500 రూపాయల్లో ఎవరు వాటా అడిగాడు? ఏ యొక్క వాటా అడిగాడు. ఓకే, వెరీ సింపుల్. సో దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ముందుగా ప్రైమరీ కట్ చేయండి. ఏ పెట్టుబడి ఏమో 50,000, బి పెట్టుబడి ఏమో 80,000.
50,000 లో 4 జీరోస్ ఉన్నాయి, 80,000 లో 4 జీరోస్ ఉన్నాయి, కాబట్టి 4 జీరోస్ కట్ చేయండి. లాభాన్ని ఎప్పుడు పంచుకుంటున్నారు? 3 సంవత్సరాల తర్వాత. మరి ఇద్దరు ఒకేసారి వ్యాపారం ప్రారంభించారా? లేదు. ముందుగా వ్యాపారం ప్రారంభించింది ఏ ప్రారంభించినటువంటి 6 months తర్వాత వచ్చిండు ఎవరు? బి అనేటువంటి వ్యక్తి. కాబట్టి ఏ యొక్క పెట్టుబడి ఎన్ని రూపాయలు ఉందండి? 5 రూపాయలు ఉంది. ఈ 5 రూపాయల పెట్టుబడి ఎన్ని ఇయర్స్ పాటు ఉంది? మొత్తం పూర్తి కాలం పాటు ఉంది, అంటే 3 years పాటు ఉంది. దాన్ని ఆ 3 years ని మనం ఏం చేయాలి? ఆ 3 years ని వీ హావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్స్. సో కాబట్టి 36 నెలలు. తర్వాత మరి బికి సంబంధించి బి యొక్క పెట్టుబడి ఎన్ని భాగాలండి? బి యొక్క పెట్టుబడి 8 భాగాలు. ఈ 8 భాగాల పెట్టుబడి మరి ఎప్పుడు వచ్చాడు బి అనేటువంటి వ్యక్తి? ఆఫ్టర్ 6 months. ఆఫ్టర్ 6 months వచ్చాడు అంటే తన పెట్టుబడి ఎంత కాలం పాటు ఉన్నట్టు? జస్ట్ 30 months మాత్రమే ఉన్నట్టు కదా. ఈ లాజిక్ ని బేస్ చేసుకుని చూద్దాం. క్యాన్సలేషన్ 6 లో 36, 6 లో 30. ఇటువైపు ఉన్న 5 క్యాన్సల్ అయిపోయింది. సో 2 3లో 6, 2 4 లో 8. ఏ నిష్పత్తుల లాభాలు పంచుకుంటారు అంటే 3:4 నిష్పత్తులు వాళ్ళ లాభాలు పంచుకోవాలి. మరి మొత్తం లాభం ఎంత? 24,500. 24,500 ని అడిగింది ఎవరి వాటా అడిగాడు? ఏ వాటా అడిగాడు. మొత్తం 7 భాగాలు. 7 భాగాల విలువ 24,500 అయితే అడిగింది ఏ వాటా అంటే 3 భాగాల విలువ ఎంత? డైరెక్ట్ క్యాన్సిల్ అవుతే చేయండి, డెసిమల్ పాయింట్స్ అండి. సో చూద్దాం ఒకసారి. డైరెక్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? సో లేదు, డెసిమల్ పాయింట్ తీసుకోండి. 7 3లో ఎంత? 21. అంటే 21 అంటే 3 మిలియన్ క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్. సో 7 5 ఎంత? 35. సో పైన 3,500తో గుణించాను కాబట్టి దీన్ని కూడా ఏం చేయండి? 3,500తో గుణించండి. 35ని 3 సార్లు గుణించండి. ఏమొస్తుంది? 105 వస్తుంది. పక్కన ఒక 2 zeros ఎలాగో ఉన్నాయి కదా. 35 3 సార్లు గుణిస్తే 70 + 35 105. సో కాబట్టి 105 పక్కన ఒక 2 zeros ఎలాగో ఉన్నాయి. మొత్తం లాభం 24,500 రూపాయల్లో ఎవరి యొక్క వాటా? ఏ యొక్క వాటా వచ్చేసి ఎంతకి సమానం అండి? 10,500 కి ఈక్వల్. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. సో ఇక మరికొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో మరొక ఎపిసోడ్ లో చూద్దాం.